చిన్న చిన్న పిచ్చుకలు ఎప్పుడైనా చూసారా మీరు? మన ఇంటి మీదకి వచ్చినప్పుడు, మన వాకిట్లోకి వచ్చినప్పుడు చాలా చిన్న పిచ్చుకలు, వాటి ప్రాణములు చాలా చిన్నవి. ఆకాశ పక్షులు చూడడి, అవి విత్తవు కోయవు, కొట్లలో కూర్చుకునవు, అయినను వాటిని పోషిస్తున్న దేవుడు వాటికంటే శ్రేష్ఠులు మీరు కారా అని ఎంతో చక్కగా వాక్యం సెలవిస్తూ ఉన్నది. చూడండి, కొండల్లో చెట్లను మనం చూసినట్లయితే, మరి కొండల్లో ఉన్న చెట్లు ప్రతిదీ కూడా ఇప్పుడు నేను గమనిస్తూ ఉన్నాను, ఎంతో పచ్చగా ఉన్నాయి. వీటన్నిటికీ నీళ్లు ఎవరు పోస్తున్నారు అని ఆలోచిస్తుంటే దేవుని యొక్క సృష్టి ఎంత అద్భుతమైనది. దేవుడు తన సృష్టిని కాపాడుకుంటూ సంరక్షిస్తూ ఉన్నాడు. వాటికంటే శ్రేష్టంగా దేవుడు మనల్ని చేశాడు, మన కోసం ఆయన ప్రాణం పెట్టాడు. కాబట్టి నువ్వు శ్రేష్టమైన దానివి కాదు, శ్రేష్టమైన వాడివి కాదు అని మాత్రం అస్సలు అనుకోవద్దు. దేవుడు నీకు విలువ పెట్టి నిన్ను కొని ఉన్నాడు కాబట్టి నీకు చాలా విలువ ఉన్నది. చిన్న చిన్న పిచ్చుకలను పోషిస్తున్న దేవుడు మనల్ని పోషించడా? దేనికోసం మనము చింతించాల్సిన అవసరం లేదు, దేనికోసం బాధపడాల్సిన అవసరం లేదు. దేవుడు నిన్ను పోషించే దేవుడు అయి ఉన్నాడు. దేవుడి మీద విశ్వాసం నుంచి నడుపు. గాడ్ బ్లెస్ యు.